మీడియాతో మాట్లాడే వాళ్ళు ఒక పొలిటీషియన్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. మీడియా లేనిది మనం ఇక్కడ ఉన్నామని ఎవరికి తెలియాలన్నా, మనం తెలియజెప్పాలన్నా, నలుగురికి ఈ సమాచారం పలానా చోట ఉందని చెప్పాలన్నా ఒక మీడియా వల్లనే అవుతుంది. అందుకని మీడియా మిత్రులందరికీ ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ లోగో అనేది మీ సమక్షంలో ఆవిష్కరించాలని చెప్పి మీ అందరి సహకారం కోరుతూ ఈరోజు ఇక్కడికి మీ అందరిని పిలవడం జరిగింది. వచ్చిన మీ అందరికీ కూడా ఫస్ట్ ధన్యవాదాలండి. అలానే ఇప్పుడు మన మెడికల్ సిస్టంలోకి వెళ్తే మనం ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఐఎంఎస్ అని చెప్పి ఒక లోగో ఆవిష్కరిస్తున్నాం ఈరోజు. దీని ఉద్దేశం ఏంటంటే మెయిన్ మన ఇండియాలోనే మనం నెంబర్ 1 అనే చెప్పొచ్చు. మనం ఒక 30 years నుంచి దీని మీద రీసెర్చ్ చేసి మనకున్న పేషెంట్స్ కావచ్చు, మనకున్న ఈ నెట్వర్క్ కావచ్చు, దీనివల్ల పేషెంట్స్కు స్వస్థత ఎక్కడ చేకూరుతుంది అనే విషయానికి వచ్చి మనము క్రానిక్ డిసీజెస్ అన్నీ కూడా మీకు మీడియా మిత్రులకు తెలియంది కాదు, అందరికీ చాలా వరకు దీని గురించి తెలుసు. మెడికల్ సిస్టమ్స్ గురించి కూడా తెలుసు. కొందరు కొన్ని బిజినెస్లు చేస్తున్నారని తెలుసు. అవన్నీ మనం వద్దు. మనం డిసీజ్ మన సిస్టమ్ ఏంటి అనేది మనం చెప్పుకోవడానికి వెళ్తే సింపుల్ సిస్టమ్ నుంచి మనకు అందరు ఫేస్ చేస్తున్నదే ఈ రోజుల్లో 30 years దాటిన వాళ్ళందరికీ కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ అని చెప్పి, లో బ్యాక్ పెయిన్, లంబార్ స్పాండిలోసిస్, ఇటువంటి డిసీజ్ గురించి చెప్పుకోకపోతే చాలా వరకు మనం చాలా టైం తీసుకుంటుంది. మీకు కూడా అంత టైం ఉండకపోవచ్చు. బ్రీఫ్గా చెప్పాలంటే అన్ని సిస్టమ్స్ మన దగ్గర, అంటే ఒక హోమియో కాదు, మన దగ్గర హోమియో ఉంది, ఆయుర్వేదికు, కైరోప్రాక్టికు, ఆకుపంక్చర్, ఆకుప్రెషర్, పంచకర్మ, ఇవన్నీ కూడా దేంట్లో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది అనే దాన్ని తీసుకొని మనం దానికి పేషెంట్కి స్వస్థత చేకూరాలి. కాబట్టి ఈ సిస్టమ్ అనేది కాదు. మన దగ్గర ఉండే డాక్టర్స్ అందరం కూడా ఒక్కొక్క సిస్టానికి సంబంధించిన వాళ్ళం. ఒక ఈగోయిజానికి పోకుండా దేంట్లో తగ్గుతుంది, దేంట్లో మంచిగా ఉంటుంది అని చెప్పి పంచకర్మలో ఒకటి ఉంటుంది. పంచకర్మ అంటే సోరియాసిస్ ఉంటుంది. సోరియాసిస్కి మనం పంచకర్మలనే ఎక్కువ దానికి ఆ ఇచ్చింగ్ పైన ఉండే క్రాక్స్ అన్ని తగ్గడానికి మెయిన్ మనం పంచకర్మలో ఒక ఆయిల్ స్పెషలైజ్ ఆయిల్స్, దాని గురించి డాక్టర్ గారు చెప్తారు. తర్వాత అవన్నీ అప్లై చేయడంతో ఏమవుతుందంటే వాడికి సత్వర రిలీఫ్ వస్తుంది. ఆ తర్వాత హోమియో ఏంటంటే హోమియోపతి మెడిసిన్ మనం చాలా టైం పడుతుంది, సంవత్సరాలు అని అనుకుంటాం. కానీ ఆ సంవత్సరాలు ఎందుకు పడుతుంది అంటే ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక పేషెంట్ వచ్చి మా ముందు కూర్చుంటాడు, కానీ పేషెంట్కి మనకు ర్యాపో బిల్డప్ కాదు. ఫస్ట్ టైం మనం కొన్ని అడగలేం. మన హోమియోలో ఏంటంటే మొత్తం సిస్టమ్ మొత్తం తెలియాలి. అంటే అతని మైండ్ సిమ్టమ్స్, బాడీ ప్లస్ వచ్చిన డిసీజ్ ఏంటి, ఏ ఏరియాలో అఫెక్ట్ అయింది అనేది చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తే మనం రూట్ కాజ్ తెలుసుకొని ట్రీట్మెంట్ చేస్తాం. మన దాంట్లో ఏంటంటే రూట్ నుంచి క్యూర్ చేస్తాం. వేరే సిస్టమ్స్లో ఏమంటే వచ్చిన దానికి, అంటే ఇక్కడ రోగం వేరు, లక్షణం వేరు. రోగం అనేది డిసీజ్ సంబంధించి, లక్షణం అనేది సిమ్టమ్స్. సపోజ్ మీకు అర్థమయ్యేటట్టు ఏంటంటే లంబార్ స్పాండిలోసిస్ తీసుకుందాం. L4, L5లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, డిస్క్ బల్జ్ అయింది, హెర్నియేటస్ కావచ్చు, కాల్సిఫికేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాడి సయాటికా పెయిన్ వచ్చింది. దానికి ఏంటంటే మనము రూట్ కాజ్ ఏంటి, ఎందుకు వచ్చింది అనేది చూసుకొని దాన్ని అక్కడి నుంచి ఎలిమినేట్ చేసి వాడికి స్వస్థత చేకూరుస్తాం. నీట్గా తయారై ఏ పెయిన్ లేకుండా వెళ్ళిపోతాడు. అదే వేరే సిస్టంలో ఏం చేస్తారు, వచ్చిన పెయిన్ తగ్గిస్తారు, కానీ లోపల ఉండే రోగం తగ్గదు. దానికి మనకంటే దానికి ఆర్థోపెడిషన్ కానీ ఇంకొకరిని అడిగితే ఏం చేయమంటావా, ఉండే సిమ్టమ్స్ సిస్టమ్ ఇదే, మెడిసిన్ వేసుకుంటే తగ్గుతుంది, తగ్గకపోతే ఫైనల్గా ఆపరేషన్ చేద్దాం. ఆపరేషన్ పరిష్కారం కాదు. ఇప్పుడు కూడా లంబారు, సర్వైకల్ అనేది ఆపరేషన్ అనేది అంత సజెస్టబుల్ కాదు. వాళ్ళు కూడా చెప్తారు 50% ఛాన్సెస్ మీకు, మీరు చేయమంటే చేస్తాం, కన్సెంట్ ఫామ్ సంతకం పెడితేనే చేస్తామంటారు. ముందు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే మన సిస్టంలో అట్లా కాదు. అది పర్టికులర్గా ఒక పాయింట్ తీసుకుంటే, ఇప్పుడు చెప్పినట్టు లంబార్ స్పాండిలోసిస్ తీసుకుంటే కరెక్ట్ క్యూర్ అవుతుంది. కాకపోతే ఎప్పుడు చెప్పా కదా, మన సిమ్టమ్స్ అన్ని కరెక్ట్గా రావాలి. దీనికి ఈ లంబార్ స్పాండిలోసిస్కు ఈ మెడిసిన్ అనేది ఉండదు. ఒక రాజేష్ గారికి ఏదైతే ఒక సుబ్బారావు గారికి ఆ మెడిసిన్ మారుతుంది. సర్వైకల్ లంబార్ స్పాండిలోసిస్ ఒకరికే కావచ్చు, నలుగురికి ఒకే లంబార్ స్పాండిలోసిస్ నలుగురికి 4 రకాల మెడిసిన్ మారుతుంది. ఎందుకు అంటే చెప్పే కదా, మనకు మెంటల్ సిమ్టమ్స్ అని ఉంటాయి, మైండ్ సిమ్టమ్స్, మనం చేసే డైలీ రొటీన్స్. మనం ఈ రోజుల్లో యోగా, మీకు కూడా తెలుసు, మీరు కూడా యోగా చూపిస్తున్నారు టీవీలో, ఛానల్స్లో. ఆ యోగా అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మన బ్రెయిన్ అనేది ఒక కెమికల్ ఫ్యాక్టరీ, అలాగే ఒక పవర్ ఫ్యాక్టరీ. మనం ఏదనుకుంటే అది అక్కడి నుంచి రిలీజ్ అవుతుంటాయి బాడీలోకి. ఆ హార్మోన్స్ అవన్నీ రిలీజ్ అయ్యి మనకు డిసీజ్ అనేది కూడా క్యూర్ అవుతుంటుంది. ఆ విధంగా మనం మెంటల్ సిమ్టమ్స్, బాడీ సిమ్టమ్స్ ప్లస్ పర్టికులర్ అంటే జబ్బు గురించి ఈ విధంగా మనము తగ్గించుకుంటూ వాటిని మనం
క్యూర్ చేయగలుగుతున్నాం. అది మన సిస్టమ్ ఏంటంటే మన దగ్గర ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి దీని మీద నేను రీసెర్చ్ చేస్తూ మనకు చాలామంది పేషెంట్స్ టెస్టిమోనియల్స్‌లు కూడా మన టీవీలలో, మన వీడియోలలో కూడా ఉన్నాయి. నెక్స్ట్ చూపిస్తాం మీకు. ఇవన్నీ టెస్టిమోనియల్స్ కూడా మనం చూపించాల్సి వస్తుంది జనాలకేంటంటే, నమ్మాలంటే మనం టెస్టిమోనియల్ చూస్తే గాని నమ్మడం లేదు ఈ రోజుల్లో. అది మీకు కూడా తెలుసు. అదేవిధంగా మనం ఈ ఈ సిస్టమ్‌ను దీన్ని డాక్టర్స్ డే సందర్భంగా మన ఫ్రీ కన్సల్టేషన్ ఈ ఫస్ట్ నుంచి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వరకు కూడా ఫ్రీ కన్సల్టేషన్ ప్లస్ 50% మెడిసిన్ మీద రాయితీ ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి. అదే ఇంకొకరు ఎవరైనా 40% రాయితీ ఇస్తున్నాం ఫస్టు. అదే ఎవరైనా ఇంకొకరు రెఫర్ చేస్తే 50% ఇస్తాము. అలా 3 మెంబర్స్ ఎవరైనా వస్తే 60% కూడా మనం రాయితీ ఇస్తూ వాళ్ళకి ప్రోత్సహించాలని చెప్పి మనం దీన్ని సహకరిస్తున్నాము. దీనికి మనం మీకు ఏదైనా మీడియా మిత్రులకు మీకు కూడా ఒక పెయిన్స్ లాంటివి తెచ్చాము ఈ శాంపిల్స్. మీరు కూడా తీసుకోండి. మీ ఇంట్లో ఎవరైనా ఉన్నా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా అది ఇచ్చి వాడి చూడండి. ఏదైనా తగ్గిందంటే మీ ద్వారా వస్తే మాకు చాలా వరకు 50 కాదు 25% తీసుకొని, అంటే 75% తీసేసి మీడియా మీ కార్డు తీసుకొస్తే మీ ద్వారా ఇప్పుడు కాదు, మీ 3 మంత్స్ వరకైనా కూడా మేము 25% అంటే రూపాయికి 25 పైసలు తీసుకొని మెడిసిన్ కాస్టే తీసుకొని మీ ద్వారా మేము ఇవ్వగలమని చెప్పి మీ సభాముఖంగా తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడు చెప్పినట్టు పంచకర్మ వీటి గురించి మన రమణరాజు గారు వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ముఖ్యంగా ఏమవుతుంది అంటే, ఎంత డబ్బులు సంపాదించినా, ఎన్ని పదవులు అధిరోహించినా కూడా ఆరోగ్యం లేకపోతే అవన్నీ కూడా వృధా అనే చెప్పవచ్చు. ఎందుకంటే మనం స్వీట్స్ చూస్తే తినబుద్ధి అవుతుంది, తిందామనుకుంటే షుగరు. అదే స్పైసీ ఫుడ్, సాల్టీ ఫుడ్ ఉంటుంది, తిందామనుకుంటే బీపీ. ఇంకా అలా మనకు ఆరోగ్యం అనేది మహాభాగ్యం అని చెప్పడం జరుగుతుంది. ఈ ఆరోగ్యాన్ని అందించేవారు వైద్యులు. అందుకే మనకు వైద్యో నారాయణో హరి అని చెప్పడం జరిగింది. ఇంకా ఇది పక్కన పెడితే ఆయుర్వేదం అనేది అతి పురాతన భారతీయ వైద్యం. ఆయుర్వేదం అనేది ఒక లైఫ్ సైన్స్. మిగతా మెడికల్ సైన్స్ అనేటి అవి ఓన్లీ మెడికల్ సైన్స్. ఆయుర్వేదము లైఫ్ సైన్స్ అంటాం. ఎందుకంటే ఒక ఆయుర్వేదంలోనే మనము ఏం ఏం చెప్తారంటే, ఉదయం మొదలుకొని నైట్ పడుకునేంత వరకు బ్రష్ దేంతో తోమాలి, స్నానం ఎలా చేయాలి, ఎలా నిద్రపోవాలి, అన్నిటి గురించి వివరిస్తారు. దాన్నే మనకు దినచర్య అంటాం. అలానే సీజనల్ డిసీజెస్ వస్తాయి. ఇప్పుడు కూడా మనం ఒక్కొక్క సీజన్లో కొన్ని డిసీజెస్ వస్తాయి. ఆ డిసీజ్ రాకుండా ముందే ఎలా జాగ్రత్త పడాలి అవన్నీ కూడా మనకు ఋతుచర్య అని చెప్పడం జరుగుతుంది. మిగతా సిస్టంలో జనరల్గా డిసీజ్ కారణం ఏంటి, దాని లక్షణాలు ఏంటి, దాని ట్రీట్మెంట్ ఇవి మాత్రమే చెప్తారు. కాబట్టి ఆయుర్వేదం అనేది ఒక లైఫ్ సైన్సెస్. ఆయుర్వేద ప్రకారం కూడా స్వస్థుడు లేదా ఆరోగ్యవంతుడు అంటే దానికి ఒక శ్లోకం ఉంది. సమదోష సమాగ్నిత్య మలధాతు క్రియ ప్రసన్నాత్మేంద్రియ మనః స్వస్థ ఇత్యభిధీయతే అని. అంటే మన ఆయుర్వేద శాస్త్రరీత్యా వాత పిత్త కఫాలు అనేటి మెయిన్, అవి సమానంగా ఉంటే ఏ వ్యాధి రాదు. అదేవిధంగా మన కడుపులో అగ్ని బాగుండాలి, అలా మల మూత్ర స్వేదాలు ఇవి కరెక్ట్గా ఉండాలి. ఇవి ఉంటేనే సరిపోదు. ఆత్మ శుద్ధిగా ఉండాలి, మనసు శుద్ధిగా ఉండాలి. శరీరం శుద్ధిగా ఉంది, ఆత్మ మనసు శుద్ధిగా లేదంటే అది స్వస్థత అనిపించదు. ఇది మనకు ఆయుర్వేదం. నెక్స్ట్ మనకు ఆయుర్వేదంలో 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి శమనమని, 2 శోధనమని. శమనం అంటే ఏంటంటే, మనకు వ్యాధికి ఏవైతే కారణాలు ఉంటాయో వాటిని తాత్కాలికంగా కొన్ని రకాల మెడిసిన్స్ ఇచ్చి ఉపశమింపజేయటాన్నే మనం శమన కర్మ అంటాం. ఇది ఇంటర్నల్ మెడిసిన్స్ అంటాం, పాలియేటివ్ థెరపీ అంటాం. ఇది జనరల్గా మనం ఇంటర్నల్ మెడిసిన్స్ ద్వారా చేస్తాం. నెక్స్ట్ ఆయుర్వేదంలోనే గొప్పతనం ఏంటంటే నెక్స్ట్ శోధన చికిత్స అంటాం. ఇది మెయిన్. శోధనం అంటే వ్యాధికి ఏవైతే కారణమవుతాయో ఆ కారణాలను అప్పటికప్పుడు శమింపజేయడం కాదు, శరీరం నుంచి వాటిని బయటికి తీసేసి శరీరాన్ని శుద్ధి చేసే క్రియలను మనం శోధనం అంటాం. దీన్నే మనం అందరికీ తెలిసే ఉంటుంది పంచకర్మ చికిత్స, కేరళ పంచకర్మ అని. చాలా మందికి ఇది పాపులారిటీ. పంచకర్మ అంటే పంచ అంటే 5 అని, కర్మలు అంటే ప్రొసీజర్స్ లేదా పద్ధతులు అంటాయి. ఈ 5 రకాల పద్ధతుల ద్వారా మన శరీరాన్ని, ఒకసారి మనం బండిని ఏ విధంగా అయితే సర్వీసింగ్ ఇస్తామో మన శరీరాన్ని కూడా ఒకసారి సర్వీసింగ్ ఇవ్వటమే ఈ పంచకర్మ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రస్తుతం తాగేటటువంటి నీరు, తినేటటువంటి ఆహారం, పీల్చేటటువంటి గాలి అన్నీ కూడా విషపూరితం. వీటి వల్ల మన శరీరంలో మలినాలు, దాన్ని మా ఆధునిక శాస్త్రీయత ఫ్రీ రాడికల్స్ అంటాం, ఇవన్నీ పేరకపోవటం వల్ల ముఖ్యంగా మనకు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబెసిటీ, పీసీఓడి ఇవన్నీ కూడా ఎక్కువ వస్తున్నాయి. వీటినన్నిటిని అదుపులో పెట్టడానికి ఒకే ఒక సాధనం ఏందయ్యా అంటే అది పంచకర్మ. పంచకర్మ అంటే ఏంటంటే 1 వమన కర్మ అని, 2 విరేచన కర్మ అని, 3 మెడికేటెడ్ ఆయిల్ ఎనిమా అని, 4 మెడికేటెడ్ డికాషన్ ఎనిమా అని, 5 నస్యకర్మ అని 5 రకాలు ఉంటాయి. ఇవి ఒక్కొక్క డిసీజ్ని బట్టి
ట్రీట్మెంట్ అనేది చేస్తుంటాం. వమనకర్మ అంటే ఏంది? మన బాడీలో ఉండేటటువంటి టాక్సిన్స్ లేదా విష పదార్థాలను కొన్ని మెడిసిన్స్ ద్వారా కడుపులోకి తీసుకొచ్చి అమాశయం అంటాం. అమాశయంలో తీసుకొచ్చి ఆ విష పదార్థాలను లేదా ఇంప్యూరిటీస్‌ని నోటి ద్వారా పంపిస్తే దాన్ని వమనకర్మ లేదా మెడికేటెడ్ ఎమెసిస్ అంటాం. అదే మనం మోషన్ రూపంలో పంపిస్తే దాన్ని విరేచన కర్మ అంటాం. అదేవిధంగా కొన్ని మెడిసిన్స్‌తో డికాషన్ లాగా ఎనిమా లాగా ఇచ్చి మన ప్రేగులో ఉండేటువంటి విష పదార్థాలను బయటకు పంపిస్తే దాన్ని డికాషన్ ఎనిమా ప్రొసీజర్ అంటాం. అదేవిధంగా కొన్ని మెడికేటెడ్ ఆయిల్స్‌ను మనం ఎనిమా రూపంలో ఇచ్చి మనకు ఆ విష పదార్థాలను బయటికి పంపిస్తే దాన్ని అనువాసన వస్తీ లేదా మెడికేటెడ్ ఎనిమా అంటాం. తలకు సంబంధించినటువంటి ఏ వ్యాధుల్లో అయినా సరే తలకు సంబంధించినటువంటి మలినాలను లేదా విష పదార్థాలను మనం ముక్కు ద్వారా కొన్ని డ్రాప్స్ ఇచ్చి దాన్ని బయటికి పంపిస్తే దాన్ని నస్యకర్మ అంటాం. ఇవన్నీ మనకు పంచకర్మ ప్రొసీజర్స్ అంటాం. ఇవన్నీ కూడా మనం డీటాక్సిఫైయింగ్ ప్రొసీజర్స్ అంటాం. డీటాక్సిఫికేషన్ ఇప్పుడు బయట అందరూ కూడా మనం వింటుంటాం డిటాక్స్ అని. డిటాక్స్ అంటే ఏవో కాదు ఇవన్నీ. ఇవన్నీ కూడా మన మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్‌లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి వ్యాధి వచ్చిన వారే కాకుండా ఆరోగ్యవంతులు కూడా ఫ్యూచర్‌లో రాకుండా ఉండాలి అంటే ఈ పంచకర్మలనేటివి చాలా వరకు అవసరం. ఇంకా జనరల్‌గా స్ట్రెస్ రిలీవింగ్ కోసం, ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం, స్కిన్ గ్లో కోసం ఇవన్నీ కూడా జనరల్‌గా చేపించుకోవచ్చు. వీటితో పాటు మనకు జనరల్‌గా ఇప్పుడు నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, సయాటికా ఇవన్నీ కూడా వస్తున్నాయి. వీటికి కూడా ఆయిల్ మసాజెసు, స్టీము, అదేవిధంగా కటివస్తి అని అంటే మనకి ఎక్కడైతే L4, L5 దగ్గర డిస్క్ బల్జ్ ఉంటుందో అక్కడ ఒక కట్టలాగా కట్టి కొన్ని ఆయిల్స్ వేయటం జరుగుతది. ఇట్టనే గ్రీవవస్తి అని, ఇంకా నవర అని రకరకాల ప్రొసీజర్స్ కేరళ పంచకర్మ పద్ధతులన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఒక అద్భుతమైనటువంటి చికిత్స లీచ్ థెరపీ. దాన్నే జలగ వైద్యం అంటాం. ఇది సింపుల్‌గా అసలు పేషెంట్‌కి అప్లై చేస్తే పేషెంట్‌కు పెయిన్ కూడా తెలియదు. ఎందుకంటే జలగలో హిరుడిన్ అనేటువంటి ఎంజైమ్ ఉండటం ద్వారా అది అనస్థెటిక్‌గా పనిచేస్తుంది. కాబట్టి ఇది ఎవరైనా తీసుకోవచ్చు. ఇది ఎవరెవరు తీసుకోవచ్చు లీచ్ థెరపీ అంటే వారికోస్ వెయిన్స్‌లోను, సిరల్లో రక్తం గడ్డకట్టడం, అదేవిధంగా డయాబెటిస్ వచ్చి మనకు పాదాలు గానీ, చేతులు గానీ ఎక్కడైనా సరే అల్సర్స్ ఏర్పడి అవి పుండ్లు పడి మానకుండా యాంపుటేషన్ చేయాలని డాక్టర్స్ చెప్తారు. అలాంటి కేసులో కూడా ఇవి మంచి రిజల్ట్ అనేటివొస్తాయి. ఇంకా సోరియాసిస్ కానీ, ఎగ్జిమా గానీ, అదే తెల్ల మచ్చలు అంటాం. వీటిల్లో ఇది అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఈ లీచ్ థెరపీ ద్వారా వస్తుంది. ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇంకా మెయిన్ మనకు క్షారసూత్ర, క్షారకర్మ అనేటివి ఉన్నాయి. ఇవి ముఖ్యంగా పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఈ మూడింటిలో చేస్తారు. మలలు, అదేవిధంగా భగంధరం అంటాం, లూటీలు వీటన్నిటికి కూడా ఈ క్షారకర్మ, క్షారసూత్ర అవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇవి సింపుల్ సర్జికల్ ప్రొసీజర్. దీనివల్ల ఏం పెయిన్ ఉండదు. మరలా తిరగబెట్టడం అనేది కూడా దీని ద్వారా ఉండదు. ఇవన్నీ కూడా మనం ఆధునిక మనకు ఆపరేషన్ థియేటర్‌లో అనస్థీషియా ఇచ్చి చేయటం జరుగుతుంది. వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇంకొకటి ముఖ్య విషయం ఏందంటే అసలు మెడి9 అంటే ఏంది? మెడి అంటే ఎం అంటే మెడిసిన్ అని, అదేవిధంగా ఈ అంటే ఎక్సర్సైజ్ అని, ఈ ఐ అంటే ఇమ్యూనిటీ అని, డి అంటే డ్రగ్ అని. ఇది మెయిన్. ఈ 4 పైన మనం ఫోకస్ చేస్తాం. ఎందుకంటే ఏదో ఒకటి చేస్తే అది పూర్తి ట్రీట్మెంట్ అనిపించుకోదు. ఈ 4 మనం ఫుల్‌ఫిల్ చేయగలిగితే అప్పుడు డిసీజ్ అనేది పూర్తిగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా 9 అంటే ఏందంటే 9 రకాల వైద్య విధానాలు మన దగ్గర అందుబాటులో ఉంటాయి. అవి ఏంటి అంటే మనకు ఆయుర్వేద, హోమియోపతి, సిద్ధ, యునాని, ఆక్యుప్రెషర్, ఆక్యుపెంచర్, హెర్బల్, కైరోప్రాక్టిస్ ఇవన్నీ కూడా కలిపి 9. ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే కొన్ని వైద్య విధానాల్లో కొన్నిటికి మంచి ట్రీట్మెంట్ ఉంటది. పేషెంట్ ప్రతి వైద్య విధానానికి వేరే చోటికి వెళ్ళటం అనేది కష్టం. అదేవిధంగా అది ఎక్కువగా డబ్బుతో కూడుకున్నటువంటి పని. కాబట్టి ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనకు ఏ పేషెంట్‌కు ఏ వ్యాధికి ఏవి అవసరమో అవన్నీ కూడా మనకు ఇగో ఫీలింగ్ లేకుండా అన్నీ వాడి మనకు రిజల్ట్ మెయిన్ ఏంది? పేషెంట్‌కు డిసీజ్ తగ్గడమే మెయిన్. ఈ డిసీజ్ తగ్గడానికి మేము ప్రయత్నిస్తున్నాం. నేచురోపతి ఉంది. అదేవిధంగా ఇంకా డైట్ చార్ట్, యోగా ఉంది, ఆక్యుప్రెషర్ ఉంది, ఆక్యుపెంచర్ ఉంది. ఇవన్నీ వాడి మా గోల్ ఏందంటే ఫస్ట్ పేషెంట్‌కు తగ్గడం అంతే. ఏవైనా వాడండి. అది తగ్గాలి. అది మెయిన్ ముఖ్యం. ఇంకా మనకి ఇప్పుడు ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్లో సోరియాసిస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా గౌటీ ఆర్థరైటిస్ వీటన్నిటికి కూడా పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేటివి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వటం మనం చూస్తున్నాం. ఇంకా మనకు ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఈ నెల మొత్తం ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా సరే ఫ్యామిలీ నుంచి 1 మెంబర్ వస్తే వారికి 30% మెడిసిన్స్‌లో పంచకర్మ థెరపీలో డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇద్దరు తీసుకొస్తే గనక ఫ్యామిలీ నుంచి అది 40% మనం డిస్కౌంట్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి
ఈ సదావకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకొనుచు నేను సెలవు తీసుకుంటున్నాను. సో ఐ యూస్ టు ట్రీట్ ఆకుపెంచర్. ఐఎమ్ ఆకుపెంచరిస్ట్. సో మేము ఒక బిందువులు ఉంటాయి మనకి 300 మన శరీరంలో 365 బిందువులు ఉంటాయి. సో ఈ బిందువులు ఎప్పుడైతే ఎనర్జీ తక్కువ అవుతుంటుందో అవి మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎయిల్మెంట్స్ వస్తాయి. సో అవి మనం రియాక్టివేట్ చేయడం వల్ల, ఆ బిందువుల్ని రియాక్టివేట్ చేయడం వల్ల మళ్ళీ అక్కడ ఎనర్జీ ఫ్లో అయ్యి సో మన బాడీ మళ్ళీ పెయిన్ మేనేజ్మెంట్, ఇంకా అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది మనం కంట్రోల్ చేయగలుగుతాం అనమాట. సో దిస్ హౌ ద ఆక్యుపంచర్ అండ్ ఆక్యుప్రెషర్. యాక్చువల్గా ది మెడి9 అంటే మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్ అండ్ ఇమ్యూనిటీ బూస్టర్ ఇవన్నీ కలుపుకుని 9 రకాలైన పద్ధతులు కలుపుకుంటే మెడి9 అండి. ఈ మెడి9లో డాక్టర్స్ ఏం చేస్తారంటే మనకి ఏదైతే ఒక ప్రాబ్లం ద్వారా మనం డాక్టర్ దగ్గరకు వస్తామో ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, దాని రూట్ కాజ్కి కూడా డాక్టర్స్ అనేది మనకి మెడికేషన్ ఇస్తారు. దీనివల్ల ఏంటంటే ఆ ఏదైతే వ్యాధి ఉందో అది మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా, ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరికైనా స్కిన్ ఎలర్జీ ఉంది. స్కిన్ ఎలర్జీ అనగానే మనం ఏం చేస్తామంటే ఏదైనా మెడికల్ షాప్ దగ్గరికి ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను మనకు ఒక క్రీమ్ ఇస్తాడు, ఆయింట్మెంట్ లాంటిది. అది ఆయింట్మెంట్ రాసుకుంటే పైనుంచి మనకి అది తగ్గిపోయినట్టు అనిపిస్తుంది, కానీ అది మన స్కిన్లోంచి సప్రెస్ అయ్యి కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడికి రావటం వల్ల ఏంటంటే ఈ మెడిసిన్ వాడటం వల్ల రూట్స్ నుంచి దాన్ని ఎలిమినేట్ చేస్తుంది అన్నమాట. సో అటువంటి స్కిన్ డిసీజ్ అనేది మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. ఇటువంటి మంచి మంచి పద్ధతులు అన్నీ కలిపి ఈ 9 రకాల వైద్య విధానాలన్నీ కలిపి ఒక చోటకి తీసుకురావడమే ఈ మెడి9 లక్షణం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్కి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళతో కౌన్సిలింగ్ ఇచ్చి అది ఎంతవరకు వచ్చింది, దాని హిస్టరీ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మొత్తం తెలుసుకుని దాని ప్రకారం అనేది ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇందాక సార్ చెప్పినట్టుగా ఎక్కడైతే మనకు ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకే కాదు బాడీ మొత్తానికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ అది రిపీట్ కాకుండా అనేది చేస్తామే ఇక్కడ మెడి9 ఒక లక్షణం. దీంట్లో ఏంటంటే మెడిసిన్ డాక్టర్ ఎవరైనా పేషెంట్ హాస్పిటల్కి వస్తారు, మెడిసిన్ తీసుకుంటారు, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి తగ్గిందా లేదా, వాళ్ళు ఎప్పుడెప్పుడు మెడిసిన్ చేసుకుంటున్నారని ఫాలోఅప్ కూడా చేస్తారు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు మనకున్న సోషల్ మీడియాల ప్రకారం వాట్సాప్ అని కానీ ఎస్ఎంఎస్ల ద్వారా వాళ్ళకి ఎంతవరకు ఏంటి తగ్గింది, వాళ్ళే మళ్ళీ ఎప్పుడు రావాల్సి వస్తుంది అనేది కూడా ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. అందుకే మెడి9 అంటే సంపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ విశ్వాసం. థ్యాంక్ యూ.